తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన బండి సంజయ్ కుమారుడు వివాదము ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గరికి కూడా వెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. అమిత్ షా ఈ అంశం పైన తెలంగాణ గవర్నర్ని అడిగి తెలుసుకుంటా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. దీనిపైన కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తనకు సంబంధించి కూడా అందులో ఏముంది ఏంటి అన్నది కూడా ఇటు అమిత్ షా కూడా దాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో కొంత రాజకీయంగా హీట్ ఎక్కిన అంశం మనకైతే కనిపిస్తూ ఉంది. వీటన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం కొంత ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ సంబంధించిన పైన ఆ కుమారుడి పైన వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తన కుమారుడు అరెస్ట్ అవ్వడం కావచ్చు, ఇవన్నీ సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. దీనిపైన బీజేపీ అధినాయకత్వం కూడా కొంత ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. నిజానికి వాస్తవం ఏం జరిగింది ఏంటి, అసలు ఈ ఏవైతే ఆరోపణ రావడానికి గల కారణాలు ఏంటి, అందులో నిజం ఎంత ఉంది, దానిపైన అమిత్ షా గారు అయితే మరి ఆ రిపోర్ట్ అయితే తీసుకొని చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన గవర్నర్ ప్రతాప్ శుక్లాతో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. గవర్నర్ కూడా తనకి సమాధానం ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎటువంటి ప్రశ్నలు అడిగి ఉంటారు, ఏం చెప్పి ఉంటారు అనేది కూడా ఏదైతే బండి సంజయ్ సంబంధించిన వర్గ నేతలు కొంత ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమిత్ షా గారు దీనిపైన ఫోకస్ పెట్టారంటే ఏదో ఒక ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో మరి బండి సంజయ్కి సంబంధించిన అంశం కావచ్చు, లేకుంటే పార్టీ సంబంధించిన అంశం కావచ్చు, అంటే పార్టీకి సంబంధించిన ఏదైతే పరువు నష్టం కాకుండా పార్టీ మరింత బలోపేతం కావడానికి ఏ విధంగా కృషి చేయాలని కూడా కేంద్ర నేతలు అయితే చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి బండి సంజయ్ సంబంధించిన ఈ వివాదం రావడం, ఈ వివాదానికి గల కారణాలు ఏంటి, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అని కూడా కేంద్ర మంత్రి అయితే అమిత్ షా అయితే తెలుసుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. తర్వాత పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయి అనగా కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే అనే విధంగా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. లేదు, దాంట్లో వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకుంటే మరి బండి సంజయ్ పైన ఇప్పటికే అధినాయకత్వానికి ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఒక నమ్మకంతోనే తనకి కేంద్ర సహాయక మంత్రి పదవి ఇవ్వడం అయితే జరిగింది. అలాంటి నమ్మకాన్ని ఎక్కడ కూడా బండి సంజయ్ గారు ఒమ్ము చేయరు. తన కుటుంబంలో ఒకరు చేసిన తప్పికి తనను బాధ్యులు ఎలా చేస్తారు అనే విధంగా చాలామంది అయితే చెప్తా ఉన్నారు. బండి సంజయ్కి సంబంధించి వివాదం అయితే ఇప్పుడు కేంద్ర మంత్రుల దగ్గర కూడా పోయిన పరిస్థితి కనబడతా ఉంది. దానిపైన ఇప్పటికే కొంత సీరియస్గా బీజేపీ నేతలు అయితే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మనం చూస్తూనే ఉన్నాం, తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం, సీనియర్ నేతలు మాత్రం కొంతవరకైతే ఏదైతే వ్యతిరేకంగా బండి సంజయ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా ఏదైతే మూల్యం చెల్లించాల్సిందనే విధంగా కొంతమంది నేతలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ వర్గపోరు కూడా బలంగా జరుగుతూ ఉంది. దీనిపైన కూడా ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు కూడా కొంత ఏకదాటిలోకి రావాలి అంటూ అధ్యక్షులు రామచంద్రరావు పిలుపునిస్తూ ఉన్నారు. ఎవరైతే మీడియా ముందు బహిర్గతంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వాళ్ళపైన కూడా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరు కూడా పార్టీ సిద్ధాంతాలకి, పార్టీని ఏవైతే బలోపేతం చేయడానికి మాత్రమే పనిచేయాలి, పార్టీ క్రమశిక్షను ఎవరు కూడా ఉల్లంఘించద్దు అన్నట్టుగా రామచంద్రరావు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి చూడాలి, అమిత్ షా గారు అయితే బండి సంజయ్ సంబంధించిన ఏవైతే ఆరోపణలు వస్తూ ఉన్నాయో ఆరోపణలకు సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇటు గవర్నర్ నుండి తీసుకున్న నేపథ్యం కనబడతా ఉంది. గవర్నర్ మరి సానుకూలంగానే స్పందించారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దానిపైన కూడా త్వరలో చర్యలు ఉంటాయి అన్నట్టుగా ఇటు బీజేపీ భవన్లో గుసగుసలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది.